తమిళనాడు ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఇంకా ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ సీట్లు 234 ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. హీరో విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 111 స్థానాల్లో హీరో విజయ్ టీవీకే ఆధిక్యం దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 7 సీట్లు వెనకబడింది టీవీకే. తుది ఫలితాల నాటికి ఆ 7 సీట్లను గెలుచుకుంటే సరి, లేదంటే హంగ్ తప్పకపోవచ్చు. ఒకవేళ తుది ఫలితాల నాటికి విజయ్ పార్టీకి ఇంకా సీట్లు తగ్గినా త్రిశంకు సభ తప్పదు. రెండో స్థానంలో డీఎంకే కొనసాగుతోంది. 70 చోట్ల లీడింగ్ లో ఉంది. 53 స్థానాలతో మూడో స్థానంలో అన్నాడీఎంకే కూటమి కొనసాగుతోంది. చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే విజయ్కు మద్దతిచ్చేది ఎవరు అనేది పెద్ద ప్రశ్న. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ప్రభంజనం సృష్టించారు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తొలి ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ కొట్టారు. ఉద్దండ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టి కరిపించారు. తమిళనాడులో ఎన్నికల రిజల్ట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ లైవ్ లో ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సింధు, మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో తమిళ ఓటర్ ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా పార్టీ పెట్టినటువంటి అతి తక్కువ కాలంలోనే ఇప్పటి వరకు కూడా ఎన్టీ రామారావుని చెప్పుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టినటువంటి తక్కువ కాలంలోనే అధికారంలోకి రావడమే కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి టీవీ గురించి ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఉన్న ఇక్కడ కోలాహలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కాకపోతే ఇక్కడ అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం అనేది ఒకంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంచెం బాధిస్తున్నప్పటికీ కూడా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడడాన్ని బట్టి చూస్తుంటే అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 26 స్థానాల్లో ఈ టీవీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినట్టు అఫీషియల్గా ప్రకటించారు. మరొక 83 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 109 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనిపిస్తోంది. సో అది ఒకటి ప్లస్ ఆర్ మైనస్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికైతే టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు, అంతేకాకుండా విజయ్ అభిమానులు ఇక్కడికి వచ్చారు. ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి రావచ్చు అని కూడా చెప్తున్నారు. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కొంతమంది ఆయన అభిమానులు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు మనతోటి. ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి టీవీకే విజయ్ గారు గెలవడం, 2 చోట్ల గెలవడం, అసలు ఒక చోట కూడా గెలవడేమో అనేటటువంటి సిచ్యువేషన్ నుంచి 2 చోట్ల గెలవడం, అసలు డిఎంకే అంటేనే తమిళనాడు అంటే డిఎంకే అన్నాడు జరిగిన ఈ ఎన్నికలు. సో ఈవెన్ తో స్టాలిన్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఏమంటారు? అదే అండి, మీరు చెప్పినట్టే. సో తమిళనాడు అంటేనే 2 పార్టీ ఉండేవాళ్ళమాట. ఒకటి వీళ్ళు ఏడీఎంకే అండ్ డిఎంకే. సో జనాలకి ఎంత చిరాగంటే వీళ్ళ మీద ఆ కోపంని అవన్నీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో తీర్చుకున్నారనమాట. అంతే. అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేశారు. లాస్ట్ 60 yearsగా వీళ్ళిద్దరే వచ్చి మళ్ళీ జనాల్ని ఇది చేశారనమాట. సో కరప్ట్ చేసి చాలా చిరాగున్నారు జనాలు. ఎంత కోపం అంటే ఆ కోపంని ఇప్పుడు తీర్చుకున్నారు అంతే. ఓకే, అందుకే స్టాలిన్ కూడా తుక్కగా ఓడిపోయారు. ఓకే, అంటే విన్నింగ్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటే జన్జీ ప్రభావం ఉందనుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ తమిళనాడు చూస్తే ద్రవిడియన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సో ద్రవిడియన్ పార్టీలే ఇక్కడ ఉంటాయనేసి అందరూ కూడా అనుకునేవాళ్ళు. సో మనం చూసాం నేపాల్ ఎలక్షన్స్లో కూడా. సో జన్జీ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అది ఇక్కడ వర్కౌట్ అయింది అనుకోవచ్చు మనం. అట్లా కాదండి, ఇది నాట్ జస్ట్ జెన్సీ. ఓకే, నాట్ జెన్సీ ఆర్ జెన్ అల్ఫా ఆర్ మిలీనియల్, అది కాదు మ్యాటర్. ఏమంటే జనాలకి వీళ్ళ మీద ఒక కోపం ఉంది. ఓకే, అంటే వీళ్ళు మీరు చూడాలంటే లాస్ట్ 5 yearsలో వీళ్ళు చేయకుండా పని లాస్ట్ 6 months 8 months చేశారు. ఓకే, అంటే ఎలక్షన్ వస్తుందని చెప్పి జనాలు ఏం లైక్ పిచ్చగాలు కాదు కదా, జనాలకి అందరికీ అన్నీ తెలుస్తుంది అనమాట. సో అందుకే జనాలు వెయిట్ చేసి ఓకే ఇప్పుడు విజయ్ గారు వచ్చి లైక్ అంటే యాంటీ కరప్షన్గా నేను మంచిగా చేస్తా అని చెప్పి అన్ని తన మంచి పొజిషన్ వదిలేసి వచ్చి జనాల కోసం వచ్చి చేసినారంటే అది జనాలకి అర్థమైంది. ఓకే, జనాలు కనెక్ట్ అయ్యారు. ఓకే, దానికోసమే జెన్సీ ఓటు వేస్తే మాత్రం గెలవరు కదా. ఓకే, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి అందరూ వాళ్ళు అట్లా అనుకున్నారు. ఓకే, రావాలని అనుకున్నారు, డిసైడ్ చేశారు, అంతే అయిపోయింది. ఫ్యాన్గా మీరు ఊహించారా అంటే ఈ స్థాయిలో వస్తుంది అనేది ముందుగా ఏమైనా ఊహించారా? అంటే మాతో ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే లైక్ జస్ట్ 2 years అయింది కదా. సో ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే నేను మాత్రం కాదు, చాలా ఫ్యాన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి విజయ్ ఫ్యాన్ అనమాట. సో ఈ ఎలక్షన్ కోసమే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడే వచ్చా. లాస్ట్ 20 yearsగా ఈ ఎలక్షన్ కోసం ఇక్కడే ఉన్నాను అనమాట, వర్క్ అని వదిలేసి. సో అంటే ఎక్స్పెక్టేషన్ ఏమంటే లైక్ అట్లీస్ట్ ఒక ఆపోజిషన్ లెవెల్ దాకా వచ్చేస్తారని అనుకున్నాం.
బట్ ఇట్లా స్టార్టింగ్ నుంచి లీడింగ్ చూసి పిచ్చి అయిపోయా. పొద్దున్న నుంచి ఇదే ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుని ఫుల్ టీవీ చూసుకున్నా, వర్క్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ వచ్చేసాను అనమాట అంతే. సో ఇట్స్ లైక్ టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ అంతే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఏమై ఉండొచ్చు విన్నింగ్కి రీజన్ అంటే పీపుల్ ఒక చేంజ్ కావాలి అనుకున్నారు ఫర్ షూర్. సో దాని గురించే ఇంకా కొత్తగా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు హోప్ చేస్తూ వేరే వాళ్ళకి ఓటేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా విజయ్ గారు చెప్పినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాడు అని? ఇప్పుడు మీరంతా ఫ్యాన్స్ యాక్చువల్గా, సో మీకు నమ్మకం ఉంటుంది, ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఈరోజు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. సో ఉంటుందంటారా 5 years? విజయ్ ఫ్యాన్ కాదండి, సపోర్ట్ చేసింది. సో చేస్తారని అనుకుంటున్నారు తప్పకుండా అందరూ. అందుకని ఒక చేంజ్ ఇన్నేళ్ళు చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఎవరు ఎంత చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి కొత్తగా ఎవరైనా ఏమైనా చేస్తారని చెప్పేసి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా దానికే ఓటేశారు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనం ఏదైతే టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సంబరాలతో పాటు మరి కాసేపట్లో విజయ్ ఇక్కడికి రావచ్చు, అంటే 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వస్తాడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి సంబంధించి గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఇక్కడికి ఖచ్చితంగా చెన్నైకి చేరుకోవాలని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే 109 స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యం, అంటే గెలుపు దిశగా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 9 స్థానాలు అవసరం ఉంది. సో ఈ 9 స్థానాలకు సంబంధించి ఏంటి అంటే ఎవరితో కలవాలి అనేటటువంటి అంశానికి సంబంధించి, అంటే జాతీయ పార్టీలతోటి కలవాలనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పార్టీలతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? సో ఆ దిశగా ప్రస్తుతానికి టీవీకే తన స్ట్రాటజిస్టులతోటి సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే స్ట్రాటజిస్టులతోటి ఆయన సమావేశమై మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి, సో మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి స్థానాలు ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి దాని మీద అయితే ఇప్పటికే మంత్రాలు సాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. సింధు, రాజు, అసలు విజయ్ పార్టీ ఇంత అతిపెద్ద పార్టీగా అవతరించడానికి, ఎక్కువ సీట్లు గెలుపొందడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు? అంటే విజయ్ ఏమి ఒక రాత్రికి రాత్రే పొలిటికల్ స్టార్ అయిపోలేదు. ఆయన ఒక 2 ఏళ్లుగా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ముఖ్యంగా ఆయన కార్యకర్తలు, ఆయన టీం కానీ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో అసలు ఏ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యి అనుకోవచ్చు? ఆయనకి చాలా అడ్డంకులు కూడా సృష్టించారు. అవన్నీ అధిగమించి ఇక్కడి వరకు రావడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఆయనకి వర్కౌట్ అయ్యాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి అంశాలు. ఎందుకంటే విజయ్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేవలం ఒక సినిమా స్టార్గా చూడలేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భావించారు. అందుకనే ఎక్కువ ఆయనకి కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు. ఇంతకుముందు మనం మాట్లాడారు, కొంతమంది మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటి, ఇప్పటి వరకు విసిగిపోయాం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి అనేటటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో కాబట్టి విసిగిపోయినటువంటి ఓటర్ పోటెత్తితే ఎలా ఉంటుంది అనేది మనం జరిగినటువంటి పోలింగ్లో మనం చూసాం. భారీ ఎత్తున, అంటే దాదాపు 85% పైగా మనకు ఈ పోలింగ్ పర్సంటేజ్ నమోదైన రోజే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేది స్పష్టంగా తెలిసింది. అయితే తొలుత ఏమనుకున్నారంటే అందరూ ప్రజా వ్యతిరేక ఓటు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలుతుంది, తద్వారా డిఎంకే మేలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ విజయ్ సృష్టించిన సునామీలో అటు డిఎంకే అలాగే అన్నా డిఎంకే 2 కూటమిలకి సంబంధించిన పార్టీలు, అంటే డిఎంకే దాదాపు 14 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. అలాగే అన్నా డిఎంకే కూడా బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలతోటి కలిసి, అంటే 12 పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. కానీ ఒంటరిగా పోటీ చేసినటువంటి విజయ్ ఇప్పుడు విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని అంతటికీ కూడా, అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసాం, అంటే కూటమిగా ఏర్పడితేనే మనకు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు అనేటటువంటి ఒక రకమైనటువంటి నానుడి కావచ్చు, అంతేకాకుండా ఒక పరిస్థితి ఉండేది. కానీ దాని నుంచి ఇప్పుడు కూటమిలు వర్కౌట్ కావు, అంటే ప్రజలు కానీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా గెలుపు అనేది దరిచేరుతుంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యంగా మేనిఫెస్టో విషయంలో, ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తే డిఎంకే నుంచి మనం కానీ చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మహిళలకు రక్షణ లేదు అనేటటువంటి ఒక వాదన ఎప్పటి నుంచి కూడా వ్యక్తమవుతుంది. తొలుత అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో స్టాలిన్ కొంత విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో
నేపథ్యంలో ఇక్కడ పాలన అందించినప్పటికీ కూడా రాను రాను ఆయన ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏర్పడింది. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం విజయ్ గెలుపుకు కారణాలుగా మారినటువంటి పరిస్థితి. కొంత ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అంతేకాకుండా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, దీంతోపాటు సినిమా స్టార్డమ్ ఉంది. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు వారసత్వంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సినిమా వారసత్వంతోనే రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.